చీరలు ఇస్తే కొత్త చీరలకు గిన్ని పైసలు వచ్చినాయి. తమ్ముడు ఏంద్రా నాన్న చాక్లెటా? ఈయనకి చాక్లెట్స్ అలాగా ఉండ. నేనేమో ఈ చీరలు అమ్మకొచ్చినాక నీకు చాక్లెట్ కొనిస్తారా? ఆగురా, ఈ చీరలు అమ్మన్నట్టు ఈడేనో ఉండేనంట షాపులు లెంకుకుంటా పోవాలి. అన్న గిడ చీరలు పాత చీరలు ఇస్తే కొత్త చీరలు ఇస్తారంట కదా, వాళ్ళ పైసలు కూడా ఇస్తారంట కదా. ఇంకా దూరం వెళ్ళాలా? ఓ అబ్బో, ఎట్లా నేను ఊరు నుంచి ఎడ్ల బండిని తెచ్చుకున్నా అయిపోను. ఇలా నిజంగా ఎంత తిరుగుడు లాస్ట్ వస్తుంది. అబ్బా, ఈ పోరాడు పిలిచేది వెళ్తుండు గాని చీరలు అమ్మినాక చాక్లెట్ కొనుక తానే ఉండరా నాయన. ఏడుందో ఏమో, శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్ అంట గిటే ఉంటది. ఇందుకే మా నాయన చదువుకోమని చెప్పిండు, అయినా చదవలే చేయలేను, అస్సలు అర్థమైతలేదు. ఇక చూడాలి ఏడుందో. పురి అక్క, నేనైతే నిజంగా పిచ్చిదాన్నే బిత్తిదాన్ని. ఇందుకే మా నాయన చదువుకోమన్నాడు, చదువుకోని ఈయన సంకల పిల్లని పెట్టుకొని ఊరంతా లెంకుతున్నా. ఇక పోదాం, ఇక గిన్నె ఉన్నది, ఇక షాపు గిదే ఇక్కడనే ఉందిలా. ఇక నేనైతే పోతున్నా లోపలికి. అన్నా దండమే అన్నా. దండం శనార్థులు మంచిగుర్రా అన్న. నా దగ్గర ఇవి చీరలు అయితే మస్తుగా ఉన్నాయి అన్న, ఇంకా ఉన్నాయి అల్మరల మత్తుగా పెట్టినా. ఇక అవన్నీ మొయ్యలేను అన్న, ముందుగా ఇస్తారా లేదా ఇవైతే పట్టుకొచ్చిన. వీటికి మా ఊరికి వస్తావా అన్న నువ్వు? అమ్మో అన్న మంచోడే, మా ఇంటికి వస్తే మంచిగా వాట్సాప్ లో ఫోటోలు పెట్టా వస్తాం. అవునా? ఏమో నాకు తెలియకపోయా అన్న. ఏవైనా ఫోటోస్ వాట్సాప్ లో. ఇప్పుడు ఇవన్నీ పనికొస్తాయా అన్న? కొన్ని పనికి వస్తాయమ్మా, పనికి రాదనుకుంటా. నేను చెక్ చేసి చూపిస్తాను మీకు. అవునా? ప్యూర్ జెరీ అయితే ఇట్లా ఉంటదమ్మా. ప్యూర్ జెరీ అయితే ఇట్లా వస్తుంది, వైట్ వస్తుంది. దీనికి మంచి ప్రైస్ వస్తుంది మీకు. ఇది కాపర్ లెక్క ఉంది, ఇది కాపర్ ఎర్రగా వచ్చింది. దీనికైతే అమౌంట్ అయితే రాదు, ఎక్స్చేంజ్ చేసుకుంటాం. మళ్ళీ మా దగ్గర కొత్త చీరలు ఉన్నాయి, ఎక్స్చేంజ్ మళ్ళీ కొత్త చీరలు ఇస్తాం. ఈ చీరలకి అయితే ఎక్స్చేంజ్ ఆఫర్. దీనికైతే మీకు మంచి పైసలు వస్తాయి. అబ్బా మంచిగా అన్న, నిజంగా ఎన్నత్తాయి అన్న? సుమారు మీకు ఒక 25,000 వరకు రావచ్చు. అబ్బా ఓ అల్మరాలు 3 ఉన్నాయన్న మా ఇంట్లో, అవన్నీ కడతలేను. మా ఆయన ఇగో ఎన్ని చీరలు కొనిచ్చిండు, ఒక పూట కడతా, 2 పూటలు కడతా, మళ్ళీ ఇడిసి పక్కకు పెడతా. అవన్నీ తీసుకొస్తా అన్న, మీ బాంచను కదా జరిగి ఇవన్నిటికి ఎన్నొత్తో ఇయ్యూరి. మంచిగా ఉంది ఆఫర్ ఇది అయితే. ఇప్పుడు మరి ఊర్లలో మత్తు మంది ఉంటారు కదా, వాళ్ళందరికి ఇవన్నీ తెలియాలంటే ఎట్లా? అంటే మీరు మా వీడియోలు వస్తుండే కదా, అవి చూసి మా నెంబర్ వస్తుంది డిస్ప్లే లో, 97005657. వీడియోల కింద పెడతారు. ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ లో ఫోటోలు పెట్టారనుకోండి, ఇలా కంచిపట్టు, గద్వాల్, వెంకటగిరి, బెనారస్, ఏవైనా చిరిగిపోయినా కూడా పర్వాలేదు, ఎనీ కండిషన్ మంచి మిల్లి రేట్ కి మంచి ప్రైజ్ ఇస్తాం. కానీ అది తీసుకుంటారు 50,000 వరకు ఇస్తాం. మనం పొలం పని, నాట్లే పని పోయినప్పుడు అన్ని తట్టుకుంటే ఈ చీరలన్నీ చినిగిపోతాయి కదా, అవన్నీ తీసుకొని రండి. అవును, ఇది మా బాపు అది మంచిగా ఉండే చీర, మస్తు రోలే. ఇక మీరు పాత చీరలు ఇస్తురని ఇక మా పైన చెప్తే తీసుకొని వచ్చిన నేను. అడ్రస్ అన్న మస్తుగా లోపలికి ఉంది అన్న. ఇక అందరు తెలియాలంటే పెద్ద బోర్డు కాడ పెట్టుర్రు అన్న. ఇక సత్యసాయి దగ్గర శ్రీనగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, సత్యసాయి, శివాలయం రోడ్డు. అబ్బో మంచిగా దగ్గరే ఉందన్న. అబ్బా ఇంత మంచిగా ఆఫర్ పెట్టిర్రు, నిజంగా మంచిగా పెట్టిర్రు అన్న. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందన్న మీకు అసలు? ఇట్లా ప్యూర్ చేయండి, మళ్ళీ సారీస్ నేర్పించడానికి. ఈ చీర అయితే ఎన్ని దినాలు దొరికేనా, మా అమ్మమ్మది, మా అమ్మ కట్టింది, నేను కట్టిన. ఇక మంచిగా అసలు 40 సంవత్సరాలు ఈ చీరనైతే. కానీ ఇక బాధ అనిపిస్తుంది ఇన్ని రోజులు. వెంకటగిరి అమ్మ బాగుంటది, ఇది కూడా మంచి చీర, మంచి ప్రైజే వస్తుంది. ఇది గద్వాలు, ఇది మంచి ప్రైజే వస్తుంది. ఇది కంచిపట్టు, ఇది మంచి ప్రైజే వస్తుంది, కంచిపట్టు కూడా. కానీ ఇక ఎన్ని దినాలని పెట్టుకుంటాము. ఇది బెనారస్, మొత్తం కలిపి ఒక 25,000 వరకు వస్తుంది. ఓకే, ఇంకా ఏమైనా చెప్పండి, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ ఊళ్ళో కానీ. 25,000 చీరలు, పాత చీరలు ఇస్తే కొత్త చీరలకు గిన్ని పైసలు వచ్చినాయి. నిజంగా మనము చీరలు అనుకుంటాం గానీ అన్ని కట్టి చింపి బొంతకో దానికో వేస్తాము. బొంత 100 రూపాయలు అవుతుంది కుట్టిపిస్తే కదా అన్న. మీకు తెలుసా బొంతలు కుట్టిపిస్తాం మేము ఊర్లల్లా. 4 చీరలు వేసి మంచిగా పరుపు కుట్టించుకుంటాము పక్క కింద వేసుకోనికి. అవి అట్లా వేస్తాము. ఇక అట్లా వేయకూర్రులా ఇప్పుడు మంచి మంచి కొత్త బెడ్షీట్ కొనుక్కోవచ్చు. అట్లా వేసే బదులు ఈ చీరలు తెచ్చి సార్ వాళ్ళకి ఇస్తే మనకు మత్తుగా పైసలు ఇస్తారు కదా, అప్పుడు ఇంట్లో మంచిగా కొత్త బెడ్షీట్ కొనుక్కోవచ్చు. అట్లుంటది, అట్లా వేయకూర్రి. ఇక తెలుసుకోర్రి. అన్న ఇంకా చెప్పు అంటే ఎట్లా ఆఫర్లు ఎట్లా పెట్టిరు, ఏం కథ, ఏమేం చెయ్యాలి, ఇక్కడికి రావాలంటే అన్ని చెప్పు. మా వాళ్ళు మీకు ఆల్రెడీ 25,000 వచ్చింది కదా, మీకు ఇందులో 10,000 రూపాయలు జరీ ఇచ్చిన వాళ్ళకి 1,200 రూపాయల చీర ఫ్రీ.
మీకు ఆల్రెడీ 20,000 జరీ ఇచ్చారు కాబట్టి 3,000 రూపాయలు మంగళగిరి చీర ఫ్రీ. అబ్బా మీకు కొత్త మంగళగిరి చీర, ఇందులో మంగళగిరి కలంకారీ ఐటమ్, ఇందులో కూడా మంచిగా మీకు సారీ ఫ్రీ. ఇది ఉన్నాయి, చీరలు కూడా మంచిగా ఉన్నాయి అన్న. మంగళగిరి కలంకారీ ఏవైనా 20,000 దాటిన వాళ్ళకి మంగళగిరి ఫ్రీ అన్నమాట. పట్టు మంగళగిరి పట్టు. పైసలు అత్తయి, చీరలు అత్తయి, మన ఆడోళ్ళకి నిజంగా మస్తు పండగ ఇక్కడికి అత్తయి. నిజంగా ఈ చీర కూడా బాగుంది. ఇది మీకు 25,000 జరీ ఇచ్చారు కాబట్టి మీకు ఒక సారీ ఫ్రీ అనమాట. అదే 10,000 జరీ ఇచ్చారండి కమ్మా, 1,200 రూపాయల చీర ఫ్రీ. ఇట్లా మీరు డైలీ యూజ్ చేసే ఉంటాయి కదా, నార్మల్ సిల్క్, కాటన్ అట్లాంటివి, అవైనా చీర 100 రూపాయలు. ఏవైనా నిజంగా ఈ నుంచి ఏ చీరలు కొనుక్కున్నా అంత ఆడోళ్ళు అంతా చీరలు నిజంగా మంచిగా కట్టుకోరి, మంచిగా నీట్ గా పెట్టుకొని అల్మారాలా మంచిగా భద్రంగా పెట్టుకోరి. అవి ఎక్కడ వాటితో మంచిగా పైసలు కూడా వస్తాయి. గిన్ని పైసలు వచ్చినాయి అంటే నిజంగా మస్తు అన్న, నీకు దండమే. ఇక మంచిగా పోయేస్తా అన్నయ్య, నాకు సంబరం అనిపిస్తుంది. మస్తు పైసలు వచ్చినాయి నాకైతే నిజంగా. ధనలక్ష్మి అంటే ధనలక్ష్మి వచ్చింది ఫుల్గా నాకైతే. తింగదాన్ని పైసలు వచ్చినాక కూడా చీర కొనుక్కోకపోతే ఎట్లుంటది, మంచిగా ఉండదు. ఈయన్ని అన్నతాన్ని కొనుక్కుంటా అన్న, ఇంకొక చీర ఇవి కొనుక్కుంటా, పైసలు వచ్చినాయి కదా. మంచి చీర ఇప్పుడు లగ్గాలు వస్తున్నాయి మత్తుగా. అందరూ నన్ను చూసి అబ్బా ఎడగొన్నావు అని అడగాలి. నీ షాప్ కి రావాలి ఇక అందరు రావాలి కదా. ఇప్పుడు లగ్గాలల్లా మంచి కడతారు కదా అసలు చీర. ఏం చీర అన్న? ఇది మంగళగిరి పట్టు. మంగళగిరి పట్టు మంచిగా ఉంది. దీనికి ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చాను కూడా తీసుకోండి, దీని కూడా ఇంకో 10% తగ్గించాను మేము ఇచ్చే దాంట్లో. నార్మల్ గా ఇంకా ఏమంటే మీరు శారీస్ డైలీ యూజ్ చేసే ఉంటాయి కదా, సిల్క్ కాటన్ చీరలు, వాటికైతే ఎక్స్చేంజ్ చేసుకుంటా. డైరెక్ట్ గా అవి ఇచ్చేస్తే వేరే చీరలు ఇస్తారా? అంటే అమౌంట్ తీసుకుంటాం, 50% క్యాష్, 50% పాత. ఏవైనా పర్లా, నార్మల్ సిల్క్ కాటన్ ఏవైనా పర్లా. ఇక నార్మల్ కట్టన్ ఏవైనా వాడకుండా మీరు అట్లా పక్కన పడేసి ఏమన్నా పర్లా తీసుకుంటాం అన్నమాట. ఇంకేమేమి ఉన్నాయన్న మోడల్స్? ఉన్నాయి మోడల్స్. ఆఫర్లు అయితే మంచిగా ఉన్నాయి అన్న. ఇట్లా ఉంటది బెల్గం సిల్క్ అని, క్లాత్ కూడా స్మూత్ గా ఉంటది, బాగుంటది. మంచిగా ఉంది బట్ట కూడా మంచిగా ఉంటది. కావాలంటే మీరు ఇట్లా వేసుకొని చూసుకోండి, మీకు చాలా బాగుంటది. మంచిగా ఉంది, మంచిగా ఉంది కదా మంగమ్మ. చీరలు అయితే మంచిగా ఉన్నాయి, ఆఫర్ మంచిగా ఉందిలా. ఈ చీరలు ఏంది మత్తులే అన్న దగ్గర, మత్తు కొనుక్కోవచ్చు కానీ ఆఫర్లు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇక అందరు అరే ఇప్పుడు లగ్గాలు ఉంటాయి, లగ్గాల సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఖర్చు తీసుకోర్రి అన్న. మంచి మంచి ఆఫర్లు పెట్టిరు. మీరు గిన్ని దినాలు కట్టే చీరలు కూడా ఉంటాయి కదా, అవన్నీ పట్టుకరారి. మంచిగా కొత్త చీరలు వస్తాయి మీకే. ఈ చీర ప్యాక్ చేయమంటారమ్మా? ఇది ఇచ్చేయి అన్న, ఇది మంచిగా ఉంది. ఎల్లో కలర్ జర ముద్దుగా ఉంటా కదా, నేను ఎల్లో కలర్ మంచిగా కనబడుతుంది కదా అన్న. మంచిగాలేనా అన్న? మంచిగా ఉన్నామ్మా. చీరలు కడితే ఇంకా మంచిగా ఉంటది. మీరు మంచిగా చేస్తారు చీరలు, ఆడోళ్ళకి మంచిగా ఇంత ఆఫర్ పెట్టారు. థ్యాంక్స్ అన్న. శ్రీకాంచి ధనలక్ష్మి సిల్క్, నేను పేరు మర్చిపోయిన ఇందాక. ఇక మీకైతే చూపిస్తున్నా, మంచిగా వచ్చి కొనుక్కోర్రి. మీకు మంచిగా వాట్సాప్ లో కూడా నంబర్ వస్తుంది, ఇక నంబర్ స్క్రోల్ అవుతుంది, అది సేవ్ చేసుకొని అన్నకు ఆయన పెడితే రిప్లై ఇస్తామన్న. ఆయన పెడితే రిప్లై ఇస్తాడంట. నువ్వులా ఇక అందరు కొనుక్కోరి, మంచి మంచి ఆఫర్ నిజంగా మంచిగా ఉంది. ఇక నేనైతే అలసట ఏంది వచ్చినా గానీ అయితే మస్తు సంబరం అనిపిస్తుంది నాకైతే. చీరలు ఆడోళ్ళకి చీరలే కానీ అలా ముద్దుగా ఉంటాయి నిజంగా, మంచి చీరలు. ఇక నా పాత చీరలు పోతున్నాయి. అమ్మమ్మలు నానమ్మలు బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.